పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిదీ కూడా 100 కోట్లు పెద్ద స్కామ్ ఏముంది, ఆయన ఏదో ఇబ్బందులు పడి ఇబ్బందుల్లో ఉంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి తప్పు లేదా? ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు, వాడికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు తీసి వాడుకొని తర్వాత నాకు డబ్బులు వచ్చాక తిరిగి అంతా కల్పిస్తానంటే కరెక్టా? లక్కీ భాస్కర్ సినిమాలో రీసెంట్గా అదే కదా చూపించారు. అలాగా వాడేదో లెక్క వేసి ఆ పరకామణి ఉద్యోగి ఇబ్బందుల్లో ఉన్నాడని తీసుకెళ్ళి మొత్తం ఇక్కడ ఆ పంచిలోనో సిగపట్టులోనో దోపుకొని వెళ్ళిపోయి బయట అమ్ముకో చేసేసి ఇబ్బందుల్లో ఉన్నాడంట. అది ఏమి కవరింగ్ అండి, ఏం వెనకేసుకురావడం అండి? అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటల ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు కదా ఆయన. బాధ్యతగా అసలు కనీసం బాధ్యత లేదా? మా ఇష్టం ఏదైనా మాట్లాడతామా అంటే మేము మాట్లాడితే 4 విజిల్లు ఒక 2 చప్పట్లు పడతాయని ఏదైనా మాట్లాడేస్తారా? వెనకేసుకొస్తున్నారు. దాన్ని పైపెచ్చు అధికారులనట ఎక్కడ ఖండాంతరాలు దాటుకున్నా కానీ వదలం. 2 నెలల్లో అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారో ఆ టెండర్ల అధికారులను అందరూ కూడా రఫారఫా అంట. అటువంటి వాటి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారంటే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే మనల్ని ఏం చేయలేపాడు, అప్పుడే కదా ఆయన అన్నాడు మననే ఎవరు ఆపేడేదని. అలాంటి అప్పుడు అంత ధైర్యంగా ఉన్న ఆయన్ని ఇప్పుడు ఈయన అధికారం నుండి ఆయన కనీసం అసెంబ్లీకి కూడా రాలేని ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఇంకెలా ఆయన వార్నింగ్ ఇస్తాడు? అంటే ఉన్న కొద్దిమంది నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా? మేబీ పార్టీ మనుగడ కోసం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే 29 కల్లా పార్టీ ఎలా ఉంటుందో కూడా నోబడీ నోస్.